హైదరాబాద్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవనంలో ఎఫెక్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా మీడియా పార్ట్నర్స్ గా వ్యవహరిస్తున్నాయి. ఎగ్జిబిషన్ ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ని పరిశీలించి ఆయా యూనివర్సిటీలు అందిస్తున్న కోర్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేవలం కంప్యూటర్ కోర్సులు మాత్రమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అనేక కోర్సులున్నాయని విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఏ కోర్సులు చేరాలి, ఏ కాలేజ్ బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాలు తెలుసుకునే ఉత్సాహత ఉంటుంది. కాబట్టి అందుకోసం వాళ్ళ అనుమానాలు తీర్చేందుకు హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ భవనంలో ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఇంతకుముందే దీన్ని ప్రారంభించారు. దాని గురించి విశేషాలను ఆయన అడిగి తెలుసుకుంది. సార్, ఈరోజు ఇక్కడ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఉంది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఏమి చూశారు సార్? ఏమి కాదు లేదు, చాలా మటుకు మన ఒక తెలంగాణ నుంచే కాకుండా బయట నుంచి కూడా ఢిల్లీ, తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, చాలా యూనివర్సిటీ అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇట్లాంటి ఎడ్యుకేషనల్ ఫెయిర్ ఏం చేస్తుంది అంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఏ యూనివర్సిటీలో ఏ రకమైనటువంటి కోర్సులు, ఇప్పుడు స్టూడెంట్ అన్ని ప్లేస్లకు పోలేడు కదా. సో ఇట్స్ అ గుడ్, ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ పీపుల్ దట్ యూ హ్యావ్ టేకెన్ ఇనిషియేటివ్. ఎందుకంటే సింగిల్ విండో అంటారు చూడండి, ఒక ప్లేస్లో ఇన్ని యూనివర్సిటీస్ ఇంతమందిని అంటే డౌట్స్ క్లారిఫై చేసుకునేటువంటి అవకాశం మీరు ఇస్తున్నారు. ఐ థింక్ ఫస్ట్ హెచ్ఎంటీవీ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇలా అవేర్నెస్ అనేది చాలా అవసరం. ఇంటర్ అయినాక మీరే అన్నారు కదా, ఇప్పుడు ఏంటంటే ఏ కోర్స్ చేయాలనేది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇవాళ కోర్సులు తీసుకోవడం కాదు, దే ఆర్ గోయింగ్ టు డిసైడ్ దేర్ ఫ్యూచర్. ఈరోజు చూస్ చేసుకునే కోర్సులను బట్టి వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ ఏం చేయాలంటే మనం బ్లైండ్గా కోర్సులని కాకుండా ఏ కోర్స్ చేస్తే ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎంప్లాయబిలిటీ అనుకోండి, స్కిల్ అనుకోండి అని అట్లా. సో ఇంకోటి ఈరోజు ఎట్లా అంటే ప్రపంచం ఇండియా వైపు చూస్తుందండి. ఇండియా బీయింగ్ ఏ యూత్ నేషన్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. కాబట్టి మన యూత్ ఏంటంటే ఏ కోర్సులు కానీ ఏ చేసినా కానీ ప్రపంచంతో పోటీ పడేటువంటి అట్లాంటి ఎడ్యుకేషన్ అట్లాంటివి కావాలి. కాబట్టి ఇట్లాంటి ఫెయిర్స్ ఏంటంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాయి. సార్, మన రాష్ట్రంలో ఉన్న కోర్సులతో పాటు ఇతర రాష్ట్రాల కాలేజీలో ఇక్కడికి వచ్చాయి. అంటే మన రాష్ట్రంలో ఉన్న కోర్సులో ఇతర రాష్ట్రాల్లో ఏమన్నా కొత్త కోర్సులు ఉన్నాయి, వాటిని ఏమన్నా అబ్జర్వ్ చేశారు? ఇప్పుడు కొన్ని చూస్తున్నాను నేను కొంత. ఇప్పుడు సరే, కోర్సులు ఈరోజు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు టెక్నాలజీ అనేది ప్రతి ఇన్స్టిట్యూషన్స్లో ఇంపార్ట్ చేస్తున్నారు. బట్ ఏ టెక్నాలజీ ఇప్పుడు నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 20 yearsలో ఏవి బాగుంటుంది. ఇప్పుడు ఇంతకుముందే ఇక్కడ చెప్పారు ఏరోనాటికల్. ఇవాళ చూడండి, ఏవియేషన్ ఇండస్ట్రీ చాలా స్కోప్ ఉంది. ఇంతకుముందు ఇదంతా ఏంటంటే ఇండియాలో ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ డామినేటింగ్ ఇండస్ట్రీ. ఏవియేషన్ కానీ మ్యారిటైమ్ కానీ ఏవి తీసుకున్నా ఇవాళ ఏంటంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ వస్తుంది. కాబట్టి ఎంప్లాయబిలిటీ బాగా పెరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి కోర్సులకు మంచి డిమాండ్ ఉంటుంది. మనం ఏది చేసినా కానీ నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 15 years అంటే దూరదృష్టితోటి ఆలోచన చేసి ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఇస్తే ఏంటంటే మన పిల్లలకు మనం అదవుతారు. ఆయనతో పాటు బాలకృష్ణారెడ్డితో పాటు మన గంప నాగేశ్వరరావు గారు ఉన్నారు. విద్యార్థులకు మోటివేషన్ చేయడం గంప నాగేశ్వరరావు గారు ముందుంటారు. అయితే విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు చేస్తారు ఆయన అడిగారు. సార్ చెప్పండి, మీరు ఎగ్జిబిషన్ పేరు చూస్తున్నారు, ఎలా చూస్తారు? ఎలా? ఇది ఒక అద్భుతమైన విషయం. ఏంటంటే పేరెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఒక సూపర్ మార్కెట్ లాగా ఇష్టమైన కోర్స్ చూసుకోవచ్చు. మనం కాలేజీకి వెళ్ళి రావాలంటే చాలా టైం పడుతుంది. అన్ని కాలేజీలు ఇక్కడే ఉన్నాయి కదా, అద్భుతంగా ఉంది. కానీ మీరు ఎటువంటి కాలేజీని ఎంచుకోవాలి తెలుసా? కాలేజీలో కోర్స్ ఉండదు, అక్కడ సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయా, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఉందా, హాస్టల్ ఉందా, అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఎలాంటి లెక్చర్స్ ఉన్నారు, అది చూడండి. పాత విద్యార్థులను కలిసి అక్కడ ఎలాగా ప్లేస్మెంట్స్ ఉన్నాయి అది కూడా చూడండి. కాలేజ్ బిల్డింగ్స్ చేరొద్దు, కాలేజీలో ఎలా చదువు చేరండి. అలాంటి మంచి కాలేజీలు ఇక్కడికి వచ్చాయి. ఆల్ ది బెస్ట్ పేరెంట్స్. ఒకే తోటిగా ఇలాంటి విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు ఉన్న కన్ఫ్యూజన్ ఏదైతుందో అది తీర్చుకునేందుకు మంచి అవకాశం అని చెప్తున్నారు. కెమెరామెన్ గజానతో రామకృష్ణ, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.